వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. దిస్ ఈజ్ సతీష్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రంగా నిలిచిన ఉక్కు పరిశ్రమ ప్రైవేట్ పరం కానుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ను 100% ప్రైవేటీకరిస్తున్నట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే చేసిన ట్వీట్ ఆంధ్రప్రదేశ్లో పెను సంచలనం సృష్టిస్తోంది. మరి పెట్టుబడుల ఉపసంహరణతో లాభం ఎంత, నష్టం ఎంత? ఇదే అంశంపై ఇవాటి మిడ్ డే డిబేట్. ప్రస్తుతం చర్చలో పాల్గొంటున్నారు విశాఖ నుంచి లైవ్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులుగా ఉన్న గంగారాం గారు, అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు బీజేపీ అధికార ప్రతినిధి చందు సాంబశివరావు గారు. రైట్, గంగారాం గారు, ప్రధానంగా మీ అభ్యంతరం ఏంటి జరుగుతున్న పరిణామాలపై? నమస్తేనండి. నమస్తే సార్. నిన్న కేంద్ర ప్రభుత్వం కేంద్ర కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా దురదృష్టకరం. మొత్తం యావత్ ఆంధ్ర జాతిని దిగ్భ్రాంతికి గురి చేసినటువంటిది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మొత్తం 100% వాటాల్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయాలని మోడీ నాయకత్వంలోని కేబినెట్ ఆమోదించింది. ఇది చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటిది. ఇది దేశ ద్రోహ చర్య అనేది కూడా మొత్తం యావత్ కార్మిక వర్గం భావిస్తూ ఉన్నది. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేటువంటిది యావత్ భారత్ జాతి గర్వించదగినటువంటి స్టీల్ ప్లాంట్. ఈరోజు స్టీల్ బేస్ సముద్ర తీరంలో ఇంటిగ్రేటెడ్ ప్లాంట్గా అది నిర్మాణమై ఉంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి పేరు మీద 32 మంది బలిదానంతో వచ్చినటువంటి స్టీల్ ప్లాంటు తప్ప ఇది దయాదాక్షిణ్యాలతో వచ్చినటువంటిది కాదు. రైతులు సుమారు 22,000 ఎకరాల భూముల్ని త్యాగం చేశారు. 26 గ్రామాలు నిర్వాసితులైనవి. సుమారు 16,000 మంది ఆ భూముల్ని చాలా తక్కువ రేటుకి ఆ రోజు ఇలాంటి కంపెనీ వస్తే వాళ్ళ యొక్క జీవితాలు బాగుపడతాయని మొత్తం విశాఖపట్నం ఉత్తరాంధ్ర మొత్తంగా కూడా అభివృద్ధి జరుగుతుందని భావించి వాళ్ళు త్యాగం చేశారు. దీనికోసం ఆ రోజు అన్ని రకాలైనటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, అధికారంలో లేనటువంటి వాళ్ళు ఆ రోజు రాష్ట్రంలో తమ పదవులకు కూడా రాజీనామా చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని సాధించుకోవటం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా, కేంద్ర ప్రభుత్వం ఇది పూర్తిగా 100% అమ్మాలని నిర్ణయం తీసుకుంది. ఎందుకు అమ్మాలని నిర్ణయం తీసుకున్నారో మేము ప్రశ్నిస్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని. ఇదేమో నష్టాల్లో ఉందా? ఆపరేషనల్ ప్రాఫిట్స్లోనే ఉంది. అలాగే మొత్తం విశాఖపట్నం యొక్క జనజీవనం వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి ఉంది. 40,000 మంది కార్మికులు అందులో పనిచేస్తున్నారండి ఈరోజు ప్రత్యక్షంగా. అలాగే పరోక్షంగా 1,00,000 మంది ప్రజానీకం వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి ఉన్నారు. అలాగే విశాఖపట్నంలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఆటోమొబైల్ పని కానీ, విద్యా వైద్య సంస్థలు కానీ, లేకపోతే సామాజిక ఇతర వ్యాపార వాణిజ్య సంస్థలు మొత్తంగా కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీదే ఆధారపడి ముందుకెళ్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే విశాఖపట్నానికి కానీ అలాగే ఉత్తరాంధ్రకి ప్రాణవాయువుగా ఇది పనిచేస్తుంది. అటువంటి మహత్తరమైనటువంటి స్టీల్ ప్లాంట్ని పూర్తిగా నామినల్గా రేటుకి అమ్మేయాలని నిర్ణయం చేసుకోవటం అనేటువంటిది ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, మొత్తం భారతదేశ ప్రజలు ఏ ఒక్కరు కూడా ఆమోదించరు. గంగారాం గారు, మొన్నటిదాకేమో పోస్కోకి 3,000 ఎకరాలు. చెప్పండి సార్. రైట్, ఖచ్చితంగా అన్ని మనం మాట్లాడదాం. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు బీజేపీ అధికార ప్రతినిధి చందు సాంబశివరావు గారు. చందు సాంబశివరావు గారు, ఇప్పటివరకు విశాఖ ఉక్కులో 100% కేంద్రం పెట్టుబడులు ఉన్నాయి. పెట్టుబడులను ఉపసంహరిస్తూ తీసుకున్న నిర్ణయం ఆ దిశగా అడుగులు పడుతున్న వైనాన్ని అక్కడ ఉన్న ఉద్యోగులు కానీ మిగతా వాళ్ళు తప్పుపడుతున్నారు. ఏం చెప్తారు కార్మిక సంఘాల అభ్యంతరాలపై? సతీష్ గారు, మీకు పెద్దలందరికీ కూడా నమస్కారం. నమస్తే సార్. ఇది మనం స్వతంత్ర భారతదేశంలో 1947 లేదా 50 దశకం నుంచి కూడా ఇప్పటి వరకు ఏం జరిగిందో చూసుకుంటూ వస్తే, ఒకప్పుడు మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కాబట్టి, ఎస్పెషల్లీ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు కాబట్టి, ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకుని అనేక కర్మాగారాలని, అనేక ప్రాజెక్ట్స్ని స్పాన్సర్ చేసింది. అయితే ఓవర్ 70 ఇయర్స్ మనం అనేక రంగాల్లో ప్రగతి సాధించాం, అభివృద్ధి సాధించాం, ఎంతో కొంత సాధించాం. సాధించిన మేరకు అనుకున్నంత మేరకు కాకపోయినా కానీ డెఫినెట్లీ వీఆర్ ఆన్ ద ప్రోగ్రెసివ్ పాత్. ఈ క్రమంలోనే మనం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కూడా చూడాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 70sలో మనం ఫైట్ చేసి అడిగిన రోజున అప్పుడున్నటువంటి స్టీల్ సప్లై, స్టీల్ డిమాండు,
వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని డెఫినెట్గా ఒక ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ మన రాష్ట్రంలో కూడా ఉంటే బాగుంటుంది. పోర్ట్ ఉంది కాబట్టి మనకు ఉంటే బాగుంటుంది. మన వాళ్ళు ఫైట్ చేశారు, ప్రాణత్యాగం చేశారు, సాధించారు. నో డౌట్ అబౌట్ ఇట్. ఆ ప్లాంట్ ఇప్పటికీ మనకి అసెట్టే. ఇప్పటికి కూడా మనకి ఇట్స్ ఏ వెరీ గుడ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎకనామిక్ ఇంజిన్ అది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు దాంట్లో డిస్ఇన్వెస్ట్మెంట్ చేసే కార్యక్రమం రైటా రాంగా, అసలు దానికి ఫీజిబిలిటీ ఉందా లేదా, దాన్ని స్టడీ చేయాల్సిన అవసరం ఉందా లేదా అనేది ప్రశ్న. ఇప్పుడు వెంటనే ఏదో చేసేసారు, ప్లాంట్ క్లోజ్ చేసి వెళ్ళిపోతున్నారు, ఎంప్లాయీస్ అందరు ఇంటికి వెళ్తున్నారని కూడా కాదు. ఎవ్రీబడి స్టేస్ యాజ్, అక్కడ ఎవరెవరు పనిచేస్తున్నారో, అక్కడ ఏం ప్రొడక్షన్ జరుగుతుందో అదంతా కూడా యాజ్ ఈజ్ గానే ఉంటది. ఏం మార్పు వస్తుందంటే గవర్నమెంట్ తరఫున ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్, ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే గవర్నమెంట్ కూడా ఒక ఎంటిటీనే, మనం ఎంతో గవర్నమెంట్ కూడా అంతే. ఫ్రమ్ ప్యూర్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, గవర్నమెంట్ 10 రూపాయలు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ 10 రూపాయల మీద ఎంతో కొంత లాభం రానప్పుడు ఇన్వెస్టర్స్ గా పబ్లిక్ అందరూ కూడా అసలు అడగాల్సిన ప్రశ్న అది. పిఎస్యులు ఎందుకు లాభసాటిగా లేవు, మరి అలాంటి పని చేస్తున్నటువంటి ప్రైవేట్ సెక్టర్ ఎందుకు లాభసాటిగా ఉంది? ఒక స్టీల్ అనే కాదు, అన్ని కూడా. ఈ ప్రశ్న ఉత్పన్నం అయింది కాబట్టి యూపీఏ 1లో కానీ యూపీఏ 2లో కానీ ఈ డిస్కషన్స్ మన్మోహన్ సింగ్ గారి టైం నుంచి కూడా జరుగుతుంది. ఏం కొత్తగా వీళ్ళేదో చేసిందని కాదు, ఈ ఆలోచన స్టార్ట్ అయింది. పబ్లిక్ మనీకి రిటర్న్స్ అడగొద్దా, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అడగొద్దా? మరి పబ్లిక్ మనీ ఇన్ని వేల కోట్లు ఇన్వెస్ట్ చేసినప్పుడు దాని మీద నిజంగా లాభదాయకంగా రాలేకపోవడానికి కారణాలు పొలిటికల్ కారణాలా, అలసత్వమా, మేనేజ్మెంట్ లో సరిగ్గా డైరెక్షన్ లేకపోవటమా, ఇంకేమన్నా వీ డోంట్ నో. ఇవన్నీ కూడా డిఫరెంట్, అంటే ఆబ్జెక్టివ్ గా ఆలోచిస్తే మనకి సమాధానాలు దొరుకుతాయి. అంతేగాని ఈ కార్మిక సోదరులు ఆందోళన చెందాల్సిన అవసరం ఏముంటది? వాళ్ళ ఉద్యోగాలు పోవు కదా, ఎఫిషియన్సీ పెరుగుతుంది కదా, వాళ్ళ వస్తువులు పెరుగుతున్నాయి కదా, ఇప్పటికంటే లాభాల బాటలో ఉందనుకోండి, వాళ్ళకి బెనిఫిట్స్ వస్తాయి కదా. మరి అక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూనేమో మా అబ్బాయి గూగుల్లో పనిచేయాలి, మైక్రోసాఫ్ట్ లో పనిచేయాలి, ఇన్ఫోసిస్ లో పనిచేయాలి అంటున్నారు. కానీ వీళ్ళు మాత్రం ఈ ఒక్క తరంకి మేమున్నంత వరకు మాకు ఈ జాబ్ ఇలాగే ఉండాలి, కంఫర్ట్ జోన్ లో ఉండాలని కోరుకుంటున్నారు. కంఫర్ట్ జోన్ కోరుకోవటం తప్పని నేను అన్నగాని, కావాల్సినంత రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రానప్పుడు, మనందరి తరఫున పెట్టిన లక్షల కోట్లు అలా నిర్వీర్యంగా ఉన్నప్పుడు, పైగా దాన్ని నష్టాల బాటలో నడిపిస్తున్నప్పుడు, ఇందాక పెద్దలు ఎవరో మాట్లాడితే అవి లాభదాయకంగా ఉందన్నారు. లాభదాయకంగా కాదు, ఆల్మోస్ట్ 8 to 9% నష్టాల్లో ఉన్నప్పుడు దాని మీద పునరాలోచన చేసి ఏదో ఒకటి దాన్ని గాడిలో పెట్టాలి. డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక యాంగిల్ మాత్రమే. ఓవరాల్ మేనేజ్మెంట్, ఓవరాల్ గా దానికి ఉన్న కొరతలను కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అవన్నీ ఎలా చేస్తాం అనే ఒక సమగ్రమైన స్టడీ కోసం ఐ థింక్ గవర్నమెంట్ ఈస్ థింకింగ్ ఆఫ్. ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎక్స్క్లూజివ్ గా ఏమి వాళ్ళు ఐడెంటిఫై చేయలేదు. అనేక పిఎస్యూస్ ని ఈ పదంలో అసెస్ చేస్తున్నాం. ఈ క్రమంగా అసెస్ చేస్తుంది ప్రభుత్వం. ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం చేసింది, రాబోయే ప్రభుత్వాలు కూడా చేస్తాయి. దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. పెట్టుబడుల ఉపసంహరణతో కానీ, లేదంటే మీరంటున్నట్టు ప్రైవేటీకరించడం ద్వారా కానీ ఉద్యోగుల భద్రతకు ఎక్కడ ముప్పు వాటిల్లటం లేదు కదా. 2 వసతులు పెరుగుతున్నాయి. 3 రేపొద్దున లాభాల బాటలో మళ్ళీ స్టీల్ ప్లాంటు పురోగమిస్తే ఖచ్చితంగా వచ్చే లాభాలు, వాటికి ఇప్పుడున్న ఉద్యోగులు కానీ వాళ్ళకి కూడా వాటి ద్వారా వచ్చే లాభాలు దొరుకుతాయి కదా. అంటే చాలా కంపెనీలు ఈ విధంగా పెట్టుబడులు ఉపసంహరించి మిగతా పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా చాలా కంపెనీలు లాభాల బాటలో ఉన్న అంశాన్ని ఎందుకు మర్చిపోతున్నారు, ఎవరైతే దీన్ని తప్పుపడుతున్నారని సాంబశివరావు గారు అడుగుతున్నారు. ఇప్పుడు సాంబశివరావు గారు చెప్పినటువంటి 2 విషయాలు నేను ఏకీభించట్లేదండి. వారికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి పూర్తిగా సమాచారం తెలియదు అనుకుంటున్నాను. అందువలన ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అవే చెప్తున్నారు. ఒకటి, ప్రైవేట్ కంపెనీలు వస్తే ఎఫిషియెంట్గా పనిచేస్తాయి అనేటువంటిది ఆయన చెప్తున్నారు. ఇది శుద్ధ తప్పండి. నేను 3 ఉదాహరణలు చెప్తాను విశాఖపట్నం సంబంధించి. ఇదే పేరు మీద బీజేపీలో ఆ రోజు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు హిందుస్థాన్ జింక్ అనేటువంటిది ప్రభుత్వ రంగ సంస్థ అండి. దానిని వేదాంత సంస్థకి అమ్మేశారండి ఈ పేరు చెప్పే. ఇప్పుడు వేదాంత సంస్థ ఏం చేసిందండి, దాని యొక్క ముడి ఖనిజానంతా విదేశాలకు అమ్మేసుకొని వేల కోట్ల రూపాయలు డబ్బులు మిగిలించుకొని ప్రాఫిట్స్, దాన్ని ఇప్పుడు మూసేసి దానికి ఉన్నటువంటి 400 ఎకరాలని రియల్ ఎస్టేట్కి పెట్టేసిందండి. కంపెనీ మూసేశారు, వర్కర్స్ని అందరూ కూడా తొలగించేశారు. ఇది ఒక ఉదాహరణ అండి. ఇటీవల నేను చెప్తాను, విశాఖపట్నం పోర్టులో అదానీ వాళ్ళకి బీఓటీ కింద 2 బెర్తులు తీసుకున్నారండి గత 5 ఏళ్ల క్రితం. దాన్ని ఇప్పుడు నడపలేక దాన్ని మూసేసి
బ్యాంకు దగ్గర నుంచి 5,000 కోట్ల రూపాయలు తీసేసుకొని దాన్ని చెల్లించక ఎగ్గొట్టి వెళ్ళిపోయాడండి. రెండోదండి. మూడోది నేను చెప్తానండి, ఎస్ఆర్ వాళ్ళు ఉన్నారండి. ఎస్ఆర్ వాళ్ళు బ్యాంకుల దగ్గర నుంచి 35,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని ఎగ్గొట్టి తీసుకోలేక కంపెనీలు అమ్మేసుకున్నారండి. ఇవన్నీ కూడా విశాఖపట్నంలో జరిగినటువంటి విషయాలండి. ఈ మూడు సాంబశివరావు గారు ఈ వాస్తవాలన్నీ తెలుసుకోవాలి. రెండో విషయం నేను చెప్తున్నాను, స్టీల్ ప్లాంట్ గురించి చెప్పినటువంటి వాస్తవాలు కాదు. గంగారాం గారు ఇంకోటి ప్రస్తావించిన అంశం ఏంటంటే 2017 నుంచి దాదాపు 2018, 2019 అంటే 3 సంవత్సరాల నుంచి విశాఖ ఉక్కు భారీ నష్టాల్లో నడుస్తుంది. 2019లో 96 కోట్ల లాభాన్ని సాధించినప్పటికీ మళ్ళీ 2020కి వచ్చేసరికి మళ్ళీ నష్టాల బాట పట్టింది అని, అంటే ఇవి కూడా కేంద్రం కారణాలుగా చూపుతోంది. అవునండి, ఇవైతే వాస్తవాలు కదా. ఇది వీటికి కారణం వీటికి ప్రధానమైనటువంటి కారణం కేంద్ర ప్రభుత్వం అండి. నష్టాలకు కారణం ఈ రోజు కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆపరేషనల్ ప్రాఫిట్స్లో ఉందండి. ఈ రోజు కూడా కారణం ఏమిటంటే 2 కారణాలన్నీ ఇక్కడ ఉంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేక సంవత్సరాల నుంచి లాభాలతో వచ్చినటువంటి లాభాలు మిగిలించుకొని సుమారు 7,000 కోట్ల రూపాయలతోటి అదనంగా 10,000 కోట్ల రూపాయలు బ్యాంకుల దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చి ఎక్స్పాన్షన్ చేసిందండి. ఎంత ఎక్స్పాన్షన్ చేసిందండి? 3.3 మిలియన్ టన్నుల నుంచి 7.3 మిలియన్ టన్నులకి ఇది ఎక్స్పాండ్ అయిందండి. సుమారు 17,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారండి. దీనివల్ల జరిగినటువంటి అంటే సుమారుగా 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ జరిగిందండి. ఈ 5 ఏళ్ల కాలంలో 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ జరిగింది వైజాగ్ స్టీల్ ప్లాంట్లో. రెండోది ఏంది, నష్టాలకు ప్రధానమైనటువంటి కారణం ఈరోజు వడ్డీలు చెల్లించుకోలేనటువంటి పరిస్థితి వలన. మరొకటి ఏమిటంటే గత వైజాగ్ స్టీల్ ప్లాంట్ని నిర్మాణం అయిన దగ్గర నుంచి, అది ఆపరేషన్ ప్రారంభమైన దగ్గర నుంచి దీన్ని ఎలా నష్టాలు పాలు చేసేది అనేటువంటిది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివక్ష ప్రారంభిస్తూ వచ్చింది. ఉదాహరణ నేను చెప్తాను. ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నేను ఒక్క ఉదాహరణ చెప్తానండి సతీష్ గారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంబంధించి క్యాప్టివ్ మైన్స్ లేదండి. మొదటి నుంచి క్యాప్టివ్ మైన్స్ అడుగుతున్న ఐరన్ ఓర్ సొంత గనులు టాటా వాళ్ళకి ఐరన్ ఓర్ ఇచ్చారండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఇవ్వట్లేదు, సెయిల్ వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు టాటా వాళ్ళకి సొంత గనులు ఉండటం వలన 1 టన్ను ఐరన్ ఓర్కి 1,000 రూపాయలు ఖర్చు అవుతుందండి వాళ్ళకి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ 1 టన్ను ఐరన్ ఓర్ మార్కెట్ నుంచి కొనాలంటే 6,000 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుందండి. దీని వలన ఏడాదికి 3,000 కోట్ల రూపాయల అదనమైనటువంటి గత 25 ఏళ్ల నుంచి కేటాయించమనండి. లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందని గంగారాం గారు అంటున్నారు. దీనిపై విశాఖ స్టీల్ ప్లాంట్లో పెట్టుబడుల ఉపసంహరణతో లాభం ఎంత, నష్టం ఎంత? ఇదే అంశంపై మిడ్ డే డిబేట్ కంటిన్యూ అవుతుంది. చందు సాంబశివరావు గారు, ఖచ్చితంగా దీనివల్ల భవిష్యత్తులో ఉద్యోగుల భద్రతకు ఎలాంటి డోకా ఉండదని మీరు చెప్తున్నారు, కానీ కొన్ని కంపెనీల ప్రస్తావనలు కూడా కొద్దిసేపటి కిందట గంగారాం గారు తెచ్చారు. అందులో హిందుస్థాన్ జింక్ లాంటి కొన్ని కంపెనీలు ఈ విధంగా పెట్టుబడులు ఉపసంహరించుకున్న తర్వాత ఉద్యోగుల భద్రత ప్రశ్నార్థకంగా మారిపోయింది అని. రెండోది, విశాఖ ఉక్కుకు సొంతంగా గనులు లేవు, మార్కెట్ ధరకు ఖనిజాన్ని కొనాల్సి వస్తుంది. దీనివల్ల వచ్చే నష్టాన్ని నష్టంగా చూపించడం ఎంతవరకు కరెక్టు? ఇది గంగారాం అడుగుతున్న రెండో ప్రశ్న. రెండో ప్రశ్న చాలా మంచి ప్రశ్న అండి. అయితే దానికంటే ముందు మనం జనరల్ గా అర్థం చేసుకోవాల్సిన, గంగారాం గారికి ఒక అనుమానం ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే చంద్ర సాంబశివరావు గారికి అర్థం కాలేదేమో అని అన్నారు కాబట్టి నేను క్లారిఫై చేస్తున్నాను. నేను బై ప్రొఫెషన్ మెటలర్జికల్ ఇంజనీర్ని, స్టీల్ ఇంజనీర్ని. నేను స్టీల్లో చేశాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నాకు సుపరిచితమే. అలాగే రూర్కెలా స్టీల్ ప్లాంట్, బిలాయ్ స్టీల్ ప్లాంట్, ఇవన్నీ కూడా మేము రకరకాల కార్యక్రమాలు చేసాం. ఇస్రోలో ఉన్నప్పుడు కూడా కొన్ని చేసాం. అలాగే మెథానీ, నాకు ఐఎమ్ వెరీ అవేర్ ఆఫ్ దాట్. ఇవన్నీ ఈ బ్యాక్గ్రౌండ్తో నేను అనేది ఏంటంటే, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పీరియడ్లో మనకి ఒక్కొక్క రకమైన అవసరం ఉంటుంది. ఈ దేశానికి కానీ ఒక పర్టికులర్ ఇండస్ట్రీకి కానీ. ఒక టైంలో మనకు స్టీల్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది, బాగా అవసరం ఉంది. వరల్డ్ మార్కెట్లో కూడా కాస్ట్ చాలా ఎక్కువగా ఉండేది. కాబట్టి మన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్స్ మనం పెట్టుకోవటం వల్ల మన ఎకానమీకి ఉపయోగం, కాబట్టి మన ఎకానమీకి డ్రైవర్స్గా పనిచేసినాయి. కాబట్టి మనం చాలా చాలా పెద్ద పెద్ద ప్లాంట్స్, జవహర్లాల్ నెహ్రూ గారి టైం నుంచి కూడా చాలా పెద్ద ప్లాంట్స్ పెట్టాం.
పంచవర్ష ప్రణాళికలే వాటికి కేటాయించాం. చేసిన తర్వాత ఆ టైం అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉంది వరల్డ్ మార్కెట్‌లో స్టీల్ హాస్ బికమ్ వెరీ చీప్. ఎందుకు వాళ్ళు చీప్‌గా ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారంటే ఆల్టర్‌నేట్ టెక్నాలజీస్ ఉన్నాయి. చిన్న ప్లాంట్స్ ఉన్నాయి. ఇప్పుడు అమెరికాలో పిట్స్‌బర్గ్ అనే సిటీ దాని పేరే స్టీల్ సిటీ. అలాంటి స్టీల్ సిటీలో ఇవాళ ఒక్క ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ కూడా లేదు. ఎందుకు లేదు? అన్నీ కూడా మైక్రో అండ్ మీడియం ప్లాంట్స్‌లోకి వెళ్ళిపోయారు. అవి మోర్ ఎకనామికల్ టు రన్ కాబట్టి. అలా టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా గానీ మనకున్నటువంటి సెయిల్ మిల్స్ గానీ, సెయిల్ ప్లాంట్స్ గానీ, వీఎస్‌పీ గానీ నిజంగా ఇప్పుడున్న టెక్నాలజీకి అనుగుణంగా లేవు. చాలా పెద్ద పెద్ద ప్లాంట్స్ ఇవి. వాటిని మేనేజ్ చేయాల్సిన ఓవర్ హెడ్స్ కూడా చాలా పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు మేనేజ్మెంట్‌లోనో, ఎంప్లాయీస్‌లోనో ఒక రకమైనటువంటి క్లియర్ కట్ అండర్‌స్టాండింగ్ తోటి విత్ న్యూవర్ స్కిల్స్ అండ్ న్యూవర్ ఫెసిలిటీస్ మనం క్రియేట్ చేసుకోలేకపోతే ఈ ప్లాంట్స్ ప్రాఫిటబుల్‌గా రన్ చేయగలము అని ఎవరు చెప్పలేరు. ఇది నాట్ ఓన్లీ ఫర్ వీఎస్‌పీ, ఇట్స్ ఫర్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్స్ అరౌండ్ ద వరల్డ్. అయితే చైనీస్ ఎలా చేయగలుగుతున్నారు? ఒకప్పుడు రష్యన్స్ చేయగలిగింది, ఇప్పుడు చైనీస్ చేయగలుగుతున్నారు. చైనీస్ ఎకనామిక్ మోడల్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. వాళ్ళు చేసినట్టుగా మనం చేయలేము. కాబట్టి వాళ్ళు చీప్‌గా చేసి వరల్డ్ మొత్తానికి సప్లై చేయగలుగుతున్నారు. ఇవాళ ఇండియాలో కూడా మన స్టీల్ కంటే చైనీస్ స్టీల్ చాలా తక్కువకి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. మనం డంపింగ్ ఎలో చేయం కాబట్టి, డంపింగ్ నేరం కాబట్టి వాళ్ళు ఇక్కడ డంప్ చేయలేకపోతున్నారు టు ప్రొటెక్ట్ అవర్ స్టీల్ ప్లాంట్స్. ఈ పరిస్థితుల్లో మనం దీన్ని కొద్దిగా ఆబ్జెక్టివ్ గా వరల్డ్ మార్కెట్స్ దృష్టిలో పెట్టుకుని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, హిందుస్థాన్ జింక్ కు జరిగినటువంటి ఏంటంటే జింక్ ఏమీ లేనప్పుడు మనకి గ్యాల్వనైజింగ్ కోసం మన జింకును మనం తయారు చేసుకునే వాళ్ళం. అది వరల్డ్ మార్కెట్స్ లో చాలా చీప్ అయిపోయిన తర్వాత ఇక ఆ ప్లాంట్ సస్టైనబిలిటీ కూడా క్వశ్చన్ అయిపోద్ది. ఇది మనం స్టార్ట్ చేసాం కాబట్టి దాని రిలవెన్స్ ఉన్నా లేకపోయినా, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగినా పెరగకపోయినా అంటే ఆ మనం దాన్ని ప్రమాదం అలాగే విశాఖ పట్టుకుని స్టీల్ ఉండాలంటే ప్లాంట్‌కు వస్తుంది. ఉద్యోగుల భద్రత కూడా విశాఖపట్నం స్టీల్ ప్రశ్నార్థకంగా ప్లాంట్ మారుతుంది. ఇది గంగారాం గారి ప్రధాన అభ్యంతరం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి ఆ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఇస్తూనే మిగతా మాట్లాడాలి మనం. ఓకే. దట్స్ ఎ ఫెయిర్ డీల్. రైట్. ఏది మాట్లాడినా కానీ అక్కడ ఉన్న వాళ్ళకి, అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి ఏమన్నా బెనిఫిట్ జరిగే విధంగానే ఈ మాటలన్నీ మాట్లాడుకోవాలి. దాని వరకు నేను ఆ గంగారాం గారితో 100% రైట్. ఏకీభవిస్తాను. గంగారాం గారు అట్ ద సేమ్ టైం ఖచ్చితంగా హిందుస్థాన్ జింక్ మేనేజ్మెంట్స్ మారినందువల్ల, ఎగ్జాంపుల్ని ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ మోడల్ తేకూడదు. మారినందువల్ల మనకు ఖచ్చితంగా వచ్చే ఫెయిర్ నష్టం అయితే డీలే ఉండదు. ఉంటుంది. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలోనే కొన్ని ఈ తరహా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఉద్యోగుల భద్రతకు ఎలాంటి డోకా ఉండదు. ఇది చందు సాంబశివరావు గారు చెప్తుంది. అదే ఇంకా మీకేమైనా అనుమానం ఉందా? సతీష్ గారు, నేను అనుమానాలు కాదండి, ఇది నేను ఆయన గురించి సాంబశివరావు గారు చెప్పారు. నేను అర్థశాస్త్రంలో డాక్టరేట్ తీసుకున్నాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో గత 20 ఏళ్ల నుంచి నేను ట్రేడ్ యూనియన్లో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు గుర్తింపు యూనియన్లో కూడా ఉన్నాను. నాకు ప్రపంచంలో మొత్తం స్టీల్ ఇండస్ట్రీ ఏమిటి, మన భారతదేశంలో స్టీల్ ఇండస్ట్రీ ఏమిటి, ఎలా అది పెర్ఫార్మెన్స్ కొనసాగుతుంది, ప్రైవేట్ స్టీల్ ఇండస్ట్రీస్ ఏమిటి, గవర్నమెంట్ స్టీల్ ఇండస్ట్రీస్ ఏమిటి, దేని మీద భారతదేశం డెవలప్ అవుతుంది అనేది కూడా పూర్తిగా మేము స్టడీ చేసిన వాళ్ళమండి. ఈరోజు సాంబశివరావు గారు చెప్పినటువంటి ఫ్యాక్ట్ కాదండి, అవి వాస్తవం కాదు. విశాఖపట్నంలో ఇలాంటి చెప్పే అనేక గవర్నమెంట్ కంపెనీలు అనేటువంటి కబ్జా చేసేసి ఈరోజు పెద్ద ఎత్తున లాభాలు పుంజుకొని వెళ్ళిపోయినటువంటి చాలా ఉదాహరణలు ఉన్నాయండి విశాఖపట్నంలో. ఇలాంటివి చెప్పేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటిది వారు చెప్పేటటువంటిది ఏంటంటే ఉద్యోగుల గురించి కాదండి. ఉద్యోగులు ఎటగనదు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోతే జరగబోయేది ఏంటంటే ఎక్స్పాన్షన్ ఉండదండి. ఇప్పుడు 7.3 మిలియన్ టన్నుల నుంచి మరొక 10 మిలియన్ టన్నులకి ఎక్స్పాన్షన్ అవటానికి కావాలి 10,000 ఎకరాలు ఉన్నాయండి. ఈ 10,000 ఎకరాలను కొట్టేయడానికి వస్తున్నారు. ఇప్పుడు 40,000 మంది అందులో పనిచేస్తున్నారండి. వీళ్ళు కానీ ప్రైవేట్ వాళ్ళకి వస్తే అందులో 30,000 మందిని తీసేస్తారు. కేవలం 10,000 మందితో రన్ అయిపోద్దండి. విశాఖపట్నం డిమాండ్ ఏంటి? కేవలం విశాఖ స్టీల్ ప్లాంట్ పరంగా కాదు కదా, చాలా పిఎస్సీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదన ఇది. ఒక్క విశాఖ స్టీల్ ప్లాంటే కాదు కదా అని సాంబశివరావు గారు గుర్తు చేశారు. హలో గంగారాం గారు, హలో. రైట్. సాంబశివరావు గారు కొన్ని అనుమానాలు ఉన్నాయంటున్నారు గంగారాం గారు. ఖచ్చితంగా మీరు ఇందాక అన్నట్టుగా ఉద్యోగుల భద్రత అనేది ఒక కీలకమైన అంశం, దాని ఆధారంగానే ఫెయిర్ డీల్ ఉండాలని అంటున్నారు కదా, భవిష్యత్తులో ఇంకా అలాగే ఉంటుందా?
డెఫినెట్ గా ఉద్యోగులు అక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వాళ్ళ భద్రతను దృష్టిలో పెట్టుకుని మిగతా డిస్కషన్ అంతా జరగాలండి. దాంట్లో నేను 100% ఉమ్, ఏకీభవిస్తాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అదే యాటిట్యూడ్ తో ముందుకెళ్ళాలి, ఉమ్, ముందుకు వెళ్ళాలనే చెప్తుంది. ఉమ్, ముందుకెళ్లాలనే ఈ ప్రపోజల్స్ అనేది జరుగుతుంది. ఇది ఫస్ట్ టైం కాదు. ఓకే మన్మోహన్ సింగ్ గారి టైం నుంచి కూడా మనం డిస్ఇన్వెస్ట్మెంట్ కి సపరేట్ గా కార్పొరేషన్ పెట్టేసి ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ ఇన్వెస్ట్మెంట్ మోడల్స్ ని అడ్జస్ట్ చేసుకుంటూ వస్తున్నాం. రైట్ అది విశాఖపట్నం కూడా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి విశాఖపట్నంలో కూడా కొంత చేస్తారు. ఉమ్, దాన్ని ఇప్పుడు గంగారాం గారు ఏమంటున్నారంటే, డాక్టర్ గంగారాం గారు దీన్ని ఎక్స్పాండ్ చేయాలి కదా, ఎక్స్పాన్షన్ కి ఇబ్బంది అవుతుంది కదా అని అనుకుంటున్నారు ఆయన. ఓకే కానీ ఎక్స్పాన్షన్ అనేది కౌంటర్ ప్రొడక్టివ్ అనేది ఆల్ ఓవర్ ద వరల్డ్. ఎక్స్పాన్షన్ స్టీల్ గురించి కాదండి సాంబశివరావు గారు. ఉమ్, మీరు స్టీల్ మ్యానుఫ్యాక్చర్స్ కి తెలుసు అది. మనం చిన్న మిల్స్ కి వెళ్ళాలి, ఓకే చిన్న ప్లాంట్స్ కి వెళ్ళాలి, Right. న్యూవర్ టెక్నాలజీస్ వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్న తరుణంలో దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలి అనేది ఓకే ప్రాబబ్లీ కౌంటర్ ప్రొడక్టివ్ అని నేను అనుకుంటున్నాను. రైట్ రైట్ థ్యాంక్ యూ సాంబశివరావు గారు, థ్యాంక్ యూ గంగారాం గారు. అటు ఖచ్చితంగా ఆందోళన చేస్తాము. రేపు అటు విశాఖలో ఒక భారీ ర్యాలీ కూడా కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పెట్టుబడుల ఉపసంహరణ వల్ల లాభం ఎంత నష్టం ఎంత, ఖచ్చితంగా ఉద్యోగాల భద్రతను అడ్రస్ చేసే ఇలాంటి నిర్ణయాలు ఉంటాయని బీజేపీ అధికార ప్రతినిధిగా డిబేట్లో పాల్గొన్న చందు సాంబశివరావు గారు కూడా చెప్తున్నారు. కాబట్టి చూద్దాం డీల్స్ ఎలా ఉండబోతున్నాయి, భవిష్యత్తు విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఎలా ఉండబోతుందో. ఇది వాటి మిడ్ డే డిబేట్. మరి కాసేపులో న్యూస్ అప్డేట్స్ ప్రసారం అవుతాయి. స్టే విత్ us.